హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో చాలా ఇన్ఫర్టిలిటీ కపుల్స్ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేము అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించాము బట్ మాకు ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు అనే విషయం అయితే ఎవరు చెప్పడం లేదు అని అడుగుతూ ఉంటారు. సో అన్ని టెస్టులు అంటే యూజువల్గా ఫిమేల్కి ఏంటంటే ఒవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది అని చెప్పి ఏఎంహెచ్ టెస్ట్, అల్ట్రాసౌండ్ చేసి ఉంటారు. సో అందులో ఏంటంటే మినిమం ఎగ్స్ ఉన్నాయి, నెక్స్ట్ యూట్రస్లో కూడా ఏమీ ప్రాబ్లమ్స్ లేవు, అండ్ హెచ్ఎస్జీలో ట్యూబల్ బ్లాక్స్ కానీ ఇటువంటివి ఏమీ లేవు అని చెప్పుని ఉంటారు. అండ్ సెమెన్ అనాలిసిస్లో కూడా ఆల్మోస్ట్ కౌంట్, మొటైల్ స్పమ్స్ బాగున్నాయి. సో ఇవన్నీ ఉన్నా కూడా ఫర్ ఎవ్రీ సైకిల్ ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఓన్లీ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఐయుఐ సైకిల్ ఇట్ ఈస్ ఓన్లీ 15%. సో అన్నీ బాగున్నా కూడా మీకు చాలా మైన్యూట్ ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి ఊసైట్ క్వాలిటీ ఇష్యూస్, స్పర్మ్ క్వాలిటీ ఇష్యూస్, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్టిలైజేషన్ ఇష్యూస్, అంటే ఎగ్ లైక్ స్పర్మ్ వెళ్తుందా లేదా, ఇటువంటి డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. అదర్వైజ్ ఎండోమెట్రియంలో కొన్ని ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మనకి ఓన్లీ మనం చేసే స్కాన్స్ ద్వారా తెలియదు. సో మనకి ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 60% 60 to 70% మాత్రమే, అంటే చిన్న ట్రీట్మెంట్లలో ఫర్ ఎగ్జాంపుల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ కానీ ఐయుఐ కానీ ఇటువంటి వాటి ద్వారా మీకు చేసే వాటిలో తెలిసే మినిమం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో అంతేకాని 100% దిస్ ఈజ్ ద మెయిన్ కాజ్ అని చెప్పడానికి ఉండదు. ఈవెన్ ఐవీఎఫ్లో చేసినప్పుడు ఏమవుతుందంటే అట్లీస్ట్ మనకు కొన్ని ఎగ్ క్వాలిటీ తెలుస్తుంది. సో మనకేంటంటే ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది మనం అవుట్ సైడ్ చేస్తాం కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ని మనం ఓవర్కమ్ చేయడానికి అవుతుంది. సో ఎవరైతే ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్, ఐయుఐ ఇటువంటి ట్రీట్మెంట్స్లో కొంచెం సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇటువంటి ఫెయిల్ అయిన తర్వాత మనం చేసే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుంది. అండ్ 100% దిస్ ఈజ్ ద రీజన్ అని చెప్పడానికి కొంతమంది పేషెంట్స్కి చెప్పడానికి అవ్వదు. సో మనకు మినిమం బేసిక్ టెస్ట్లు చేసిన తర్వాత కూడా మీకు ఏమి ఇన్ఫర్మేషన్ అంటే ఎందుకు ఫెయిల్ అయింది అని తెలియనప్పుడు కొంచెం నెక్స్ట్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళినట్లయితే మీకు సో ఈ ఇష్యూస్ అన్నీ మనము సార్ట్అవుట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీకు సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.